తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, జమాలజిస్ట్ కృష్ణ సుధీ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. 2026వ సంవత్సరం కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోందండి? 2026 సంవత్సరం బాగా లబ్ధి ఉన్న రాశుల్లో కన్యా రాశి ఒకటి. ఎందుకంటే ఇది భూతత్వ రాశి. తద్వారా ఏంటంటే ఈ రాశికి ముఖ్యంగా ఏంటంటే మీకు బుధుడికి సంబంధించిన రాశి ఇది. కాకపోతే ఏంటంటే ఈ రాశి మీద ప్రభావం ఎక్కువ ఏంటంటే వీళ్ళకున్న ఓర్పు వీళ్ళకి శ్రీరామ రక్ష అని చెప్పచ్చు కన్యా రాశి వాళ్ళకు. ఎందుకంటే ఒడిదుడుకులను తట్టుకోగలుగుతారు, అవమానాలను కూడా వాళ్ళు జీర్ణించుకొని మళ్ళీ సమయం కోసం ఎదురు చూస్తూ వీళ్ళు ఓపిక పట్టగలరు. అది కన్యా రాశి దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణం. ఎందుకంటే చాలా రాశుల్లో గమనించండి, కొన్ని పరికూల పరిస్థితులు వచ్చినామంటే వాళ్ళు తప్పుకొని వెళ్ళిపోతారు, లాంటి పారిపోతారు, లాంటి వచ్చేసి అక్కడి నుంచి ఇంకోవైపు వెళ్ళిపోతారు. కానీ వీళ్ళు అలా కాదు, సమయం నాది కాదు కాబట్టి ఎదురు చూద్దాం. అక్కడే వాళ్ళు స్థిరంగా ఉండి ఆ పరిస్థితులను తట్టుకొని ఒడిదుడుకులు మళ్ళీ సమయం వచ్చేంత వరకు వెయిట్ చేయగలుగుతారు, నెగ్గుతారు కూడా. వీళ్ళకి ఆ సమయం వస్తుంది ఈ సంవత్సరం. గత 2-3 సంవత్సరాలు లేదంటే గత 12 ఏళ్ల నుంచి అనుకోండి, గత 10-12 ఏళ్ల నుంచి మీరు కొన్ని విషయాల్లో రాజీ పడి జీవిస్తున్నారు. అది కుటుంబ వ్యవస్థలో కావచ్చు, రాజకీయ వ్యవస్థలో కావచ్చు, ఆర్థిక వ్యవస్థల్లో కావచ్చు. మీ యొక్క జీవితంలో మీరు పట్టినటువంటి ఓర్పుకి ఈ సంవత్సరం మీకు ప్రతిఫలం లభించేటువంటి సంవత్సరం అని చెప్పవచ్చు. ఎందుకంటే గత జరిగింది ఏదో జరిగింది. మీ సమస్యలు చాలా వరకు మీకు చాలా ఆర్థిక ఇబ్బందులు, చాలా చోట్ల మీరు తల వంచి పనిచేశారు. ఇప్పుడు తలెత్తుకునేటువంటి బ్రహ్మాండమైనటువంటి యోగకాలం వచ్చిందని చెప్పచ్చు. ముఖ్యంగా వీళ్ళకి గురుడు రాజ్యస్థానంలో ఉన్నాడు, వెళ్తాడు లాభస్థానంలోకి. అలానే శని సప్తమంలో ఉన్నాడు. శని సప్తమంలో ఉన్నప్పుడు కొన్ని సమస్యలు ఇచ్చినప్పటికీ కూడా మీనంలో ఉన్నాడు. మీనశని కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ రాశికి సహకారం అందించేటువంటి స్థితిగా చెప్పవచ్చు. తర్వాత రాహు ముఖ్యంగా వీళ్ళకు షష్ఠ రాహు అంటే అష్టలక్ష్మి యోగం అంటాం కదా, అది జాతకంలో ఉండేటువంటి యోగాల్లో లగ్నాత్తు షష్ఠ స్థితిలో రాహు ఉంటే అష్టలక్ష్మి యోగం కింద చెప్తాం. ఏ రాశిలో? ఏ రాశికైనా సరే లగ్న జన్మకొండల్లో అది ఏంటంటే తాత్కాలికంగా అయినా సరే ఈ సంవత్సరం వీళ్ళకి అలాంటి లబ్ధి చేకూర్చేటువంటి గ్రహస్థితి రాహు వల్ల ఏర్పడుతుంది. రాహు శత్రునాశనాన్ని ఇస్తాడు. వీళ్ళకు శత్రువు ఎక్కడో లేరండి, వీళ్ళతోనే ఉంటాడు. ఎందుకంటే కన్యారాశి వాళ్ళకు వాళ్ళ యొక్క కొంతమందికి ఏంటంటే వాళ్ళే శత్రువులు. వాళ్ళ ఆలోచన ఉంటుంది, వాళ్ళే ఆలోచిస్తారు. మంచి ఆలోచిస్తారు, చెడు ఆలోచిస్తారు, 2 రకాలుగానే ఆలోచించగలరు. అదేవిధంగా వచ్చేసి వీళ్ళకు శత్రువులు వీళ్ళు ఒకసారి తీసుకున్న నిర్ణయం వాళ్ళే తప్పు అనుకుని ఏ స్టేజ్లోనే వదిలేసి ఇంకోవైపు వెళ్ళిపోతారు. అక్కడే ఉంటారు కానివ్వండి, అది వదిలేస్తారు మధ్యలో. ఆ వదిలేసింది ఈసప్పుడు అక్కడికి వచ్చేటువంటి అవకాశం ఈ సంవత్సరం అదృష్టాన్ని కలిగిస్తుంది. దాంతోపాటుగా వచ్చేసేసి వీళ్ళు పట్టిన ఓర్పు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకైతే అత్యద్భుతమైన అవకాశం కలిగిస్తుంది. అంటే వీరు స్టాక్ చేసి ఉన్నటువంటి వాళ్లకు వాటికి విపరీతమైన రేట్ వస్తుంది. ఇప్పుడు వెండి ఉంది, గత సంవత్సరం ఉన్నదానికి ఈ సంవత్సరం డబుల్ అయింది. అలాంటి వీళ్ళు స్టాక్ చేసిన వస్తువు ఏదైనా కావచ్చు, దానికి రెట్టింపు అయినటువంటి విలువను కలిగి వీళ్ళకి అత్యంత లబ్ధిని చేకూర్చేటువంటి స్థితి కింద చెప్పవచ్చు. దానికి ఈ సంవత్సరం దోహదకారం అవుతుంది. ముఖ్యంగా గురుబలం, అలానే కేంద్రాల్లో ఉన్నటువంటి గ్రహాలు షష్ఠ రాహు, తర్వాత వ్యయంలో ఉన్న కేతు. కొంతమంది ఆధ్యాత్మిక జీవితం గడపాలనుకుంటే వాళ్ళకు కూడా అదృష్టం, దైవానుగ్రహం కలుగుతుంది. అలానే కుజుడి యొక్క స్థితి ప్రారంభంలో 2-3 నెలలు కొంచెం ఇబ్బంది ఉంది కానివ్వండి, తర్వాత కుజుడు అద్భుతమైన ఫలితాలు. షష్టమంలో ఉంటాడు, సప్తమంలోకి వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది, అష్టమంలో ఉన్నప్పుడు స్వక్షేత్రంలో ఉంటాడు, పర్వాలేదు. వృషభంలోకి వచ్చింది మొదలుకొని అంటే ఆల్మోస్ట్ ఇక్కడ సెకండ్ హాఫ్ నుంచి కూడా అద్భుతంగా పనిచేస్తాయి గ్రహస్థితి అంతా. అందువిధంగా వీళ్ళకి స్పెక్యులేషన్ కలిసి వస్తుంది. వీళ్ళు ఉదాహరణ మీద పెట్టుబడి పెట్టారు, అది ఖచ్చితంగా రేటు పెరుగుతుంది. వీళ్ళు దేని మీద ఏదైనా కొనండి, వీళ్ళు కొనే దాని మీద వీళ్ళు పెట్టుబడి పెట్టగలుగుతారు. కాలం కలిసి వస్తుంది అంటారు చూసారు, వీళ్ళకి కలిసి వస్తుంది కాలం. వృషభ రాశి గొప్ప యోగం, అదేవిధంగా కన్యా రాశి గొప్ప యోగం. ఎందుకంటే ఇది భూతత్వమే, వృషభం కన్యా భూతత్వాలు, మకరం ఈ 3 రాశులు భూతత్వ రాశులు. దానివల్ల ఏంటంటే కన్యా రాశి వారికి సంవత్సరం వీళ్ళకి భూలాభము, గృహలాభము, అదేవిధంగా వచ్చి ఐశ్వర్యం, అదేవిధంగా ధనలాభం. ముఖ్యంగా రాహు వల్ల ఉండేటువంటిది ఏంటంటే అంతవరకు కూడా ఎందుకు పనికిరాదని పక్కన పెట్టిన వస్తువు కూడా విలువ వస్తుంది. తద్వారా వీళ్ళు వచ్చేసేసి వీళ్ళు మార్కెట్లో విలువ చేసుకొని సొమ్ము చేసుకొని ఆర్థికంగా లబ్ధి పొందేటువంటి అవకాశం రాహు కల్పిస్తున్నాడు. తర్వాత కుటుంబ జీవితంలో వీళ్ళకి గౌరవం పెరుగుతుంది, కుటుంబ సంతానం స్థిరపడుతున్నారు. సంతానం మూలకంగా వచ్చేటువంటి మార్పులు కూడా వీళ్ళని మంచి సంతృప్తిని, సమాజంలో గౌరవాన్ని పెంచుతున్నాయి.
స్త్రీ సంతానమైన పురుష సంతానమైన వాళ్ళ జీవితంలో పురోగతి. కొంతమందికి వచ్చే సంతానం కలగచ్చు, కొంతమందికి పెళ్ళిళ్ళు అవ్వచ్చు, కొంతమంది ఉద్యోగం పొందొచ్చు, సంతానం లేని వాళ్ళ కన్యారాశిలో సంతానం కలగచ్చు. ఆ విధంగా ఏంటంటే వీళ్ళకు సంతానపరమైనటువంటి సమస్యలు తీరుతున్నాయి. భార్యాభర్తలకి ఎలా ఉంటుంది అనుకోవచ్చు? అన్యోన్య దాంపత్యం ఉంటుంది. సప్తమ శని ఉన్నప్పటికీ కూడా శని ఇక్కడ పంచమాధిపతి, పంచమ స్థానం సప్తమ స్థానం, ఈ రెండింటికి సంబంధం వల్ల కొంత మెరుగైనటువంటి ఫలితాలు. అంతకుముందు ఉన్నటువంటి కొన్ని వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కూడా సర్దుబాటు అవుతాయి. అంటే శని ఇక్కడ అన్ని సందర్భాల్లోనూ శనిని చెడుగా చూడొద్దు. శాశ్వతమైన పరిష్కారం ఏదైనా ఇవ్వగలడు అంటే ఇప్పుడు చాలామంది కొన్ని జాతకాలు గమనిస్తే వాళ్ళ జాతకంలో ఏలినాటి శనిలోనే ముఖ్యమంత్రి అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు అయ్యారు? మరి శని అంతా చెడు చేయగలిగా ఏలినాటి శనిలో అంటే మీ కర్మ ఏదైతే ఉందో, మీకు ఏదైతే స్థితి నిజమైన స్థితి ఉందో ఆ స్థితిని అందిస్తాడు శని. కాబట్టి ఇక్కడ శని చెడుగా చూడొద్దు. శని ఇక్కడ ఏంటంటే మీకు ఏదైతే దక్కాలో దాన్ని దక్కేలా చేస్తున్నాడు సప్తమంలో ఉండి. ఇక్కడ సప్తమ స్థానంలో శని గురుస్థానంలో ఉన్నాడు. గురుడు మళ్ళీ మంచి లాభల స్థానంలోకి వెళ్తున్నాడు. అందువల్ల స్థానరీత్యా ఇక్కడ ప్రభావం చూపెట్టేది శని ఎప్పటికైనప్పటికీ కూడా గురుడు యొక్క పరోక్షపరమైనటువంటి సహకారం శనిని కంట్రోల్ చేసి మీకు లభించేలా చేస్తుంది. తద్వారా మీకు ఇక్కడ శని కూడా శుభగ్రహంగా మారుతున్నాడు అనుకోవచ్చు. ఆ విధంగా కన్యారాశి వాళ్లకు మంచి అత్యద్భుతమైన ఫలితాలు కలుగుతున్నాయి. వీళ్ళకి ఈ సంవత్సరం చేయవలసింది ఏంటంటే దుర్గాదేవిని ఆరాధన చేయండి. అది ఏ రూపంలో అయినా చేయండి. మీరు ఇంట్లోనే పటం పెట్టుకొని ఎర్రటి కుంకుమతో ప్రతినిత్యం దుర్గానికి అర్చన చేయండి. అష్టోత్తరం ఎర్రటి కుంకుమతోనే చేయండి. ఎందుకు అంటే కొంతమందికి నేను పరిహారాలు చెప్పేటప్పుడు దుర్గాదేవిని పసుపుతో ఆరాధించమని చెప్తాను, కొంతమంది పూలతో ఆరాధించమని చెప్తాను. ఇక్కడ ఎర్రటి కుంకుమతోనే చేయండి. తద్వారా ఏంటంటే మీరు ఒకవేళ ఇది కాదు అని చెప్పి ఇంకో పక్కకు వెళ్ళాలన్నా మీకు లభించేదాన్ని పూర్తిగా ఫలితం వచ్చేంతవరకు అక్కడ ఉండేటువంటి స్థితిని దుర్గా అనుగ్రహిస్తుంది. తద్వారా దుర్గాదేవి యొక్క అనుగ్రహం మీ మీద ఉంటే మీరు ఈ సంవత్సరం అన్ని రకాలైనటువంటి ఫలితాలు పొందుతారు. జీవితంలో సర్వతోముఖాభివృద్ధి అనేది ఏదైతే ఉందో అది ఈ సంవత్సరం మీరు చూడగలుగుతారు. తద్వారా కన్యారాశి వాళ్ళకు ఆర్థిక లబ్ధి ఉంది, కుటుంబ వృద్ధి ఉంది. తర్వాత వచ్చేసి విదేశాల్లో కానివ్వండి, ప్రయాణాల్లో కానివ్వండి వీళ్ళ మంచి గౌరవ మర్యాదలు మన్ననలు పొందేటువంటి అవకాశం ఉంది. విద్యా విషయకంగా మంచి పురోభివృద్ధి ఉంది, ఆర్థికపరమైనటువంటి సంతృప్తి ఉంది. అలానే గృహ నిర్మాణంలో ఉన్న వాళ్ళ గృహ నిర్మాణ ప్రాప్తి, వాహన ప్రాప్తి అన్ని ఫలితాలు ఈ సంవత్సరం మీకు అనుభవయోగ్యంగా ఉపయోగపడతాయని చెప్పచ్చు. బ్యూటిఫుల్ అండి. వీళ్ళు ఏ స్టోన్ని వీళ్ళు ఖచ్చితంగా ధారణ చేయాలి? కన్యారాశి వాళ్ళు ఇంకోళ్ళని నమ్మరండి. వాళ్ళకి సంబంధించిన బుధుడే కాబట్టి జాతక పచ్చనే పెట్టుకోండి. ఇంకోళ్ళని నమ్మరు మీరు. కాబట్టి వీళ్ళకి కావాల్సిందని వాళ్ళ మీదే వాళ్ళకి నమ్మకం కలగాలి, వాళ్ళ ఆలోచన సవ్యంగా నడవాలి. బుద్ధికారకుడు బుధుడు కాబట్టి జాతి పచ్చను పెట్టుకోండి. అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎప్పుడు వీళ్ళకి కన్యారాశి అంటేనే పచ్చ. అది ఇంకోటి రత్నం వీళ్ళకి పెట్టినా కూడా వాళ్ళు దానివల్ల వచ్చేసేసి ఇది నాకు మెయిల్ చేయదేమో అనే ఆలోచన ఉంటుంది. పచ్చ అనుకోండి, ఇది నాదే కాబట్టి ఇక ఎప్పుడు పరిస్థితులు దాని మీద ఇంకో ఆలోచన కూడా పోదు. దాన్ని ఏదో రకంగా వీళ్ళని ముందుకు నడిపించడానికి మరకతం దోహదకారం అవుతుంది. జాతి పచ్చని ధరించండి, మంచి ఫలితాలు ఉంటాయి. అద్భుతం అండి. చాలా మంచి సమయం ఈ కన్యారాశి వారికి 2026వ సంవత్సరం అని చెప్తున్నారు. చాలా చాలా అభినందనలు కన్యారాశి వారికి. ఇక నెక్స్ట్ వీడియోలో తులారాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్కారం.